ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఆత్మబంధువులారా, మాతృశక్తి మనమందరం ప్రతినిత్యం సత్సంగంలో పాల్గొంటూ మన స్వభావ సంస్కారాలను పరివర్తనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన సంస్కారాలు జన్మ జన్మల నుండి వచ్చినటువంటి కర్మ సంచయ సంస్కారాలను సరి చేసుకోవాలి. వాటి ప్రభావం చాలా ఉంటుంది. మనల్ని నడిపించేది ఏది అంటే మనల్ని నడిపించేది మన సంస్కారాలే. మనల్ని నడిపించేది భగవంతుడు. భగవంతుని ప్రేరణతో, భగవంతుని శక్తితో నడుస్తున్నాం. కానీ మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, కర్మ సంచయ ఫలం ఏదైతే ఉందో దాని ఆధారంగానే భగవంతుడు మనల్ని నడిపిస్తాడు. నడిపించేది భగవంతుడైనా ఆ నడవడానికి ఏదైతే మూల కారణం ఉందో, ఏది కర్మ సంచయం, జన్మ జన్మల నుండి పొందినటువంటి కర్మ సంచయం సంస్కార రూపంలో, బీజ రూపంలో ఏదైతే మనం మోసుకొని వస్తూనే ఉన్నామో వాటి ద్వారా మనము సుఖము దుఃఖము పొందుతూ ఉన్నాము. జన్మలను పొందుతూ ఉన్నాం. మళ్ళీ కర్మ చేస్తున్నాం. సంస్కారాల ప్రభావాన్ని తగ్గించుకోకుండా పాత సంస్కారాల ప్రభావంతోనే కర్మ చేయడం ద్వారా మళ్ళీ మనము అదే కర్మలతో దుఃఖదాయకమైన కర్మలు చేయడం ద్వారా మళ్ళీ అటువంటి ఫలమే పొందుతున్నాం. పుండు దెబ్బ మీద దెబ్బ తగిలిన విధంగా జరుగుతుంది. ప్రయత్నం చేయనటువంటి వారు అదే విధంగా ఉంటారు. ఎవరైతే యోగాభ్యాసం, యోగ సాధన చేస్తారో వారు ఈ సంస్కారాలను తెలుసుకొని, ఏ కారణం చేత నాకు ఈ దుఃఖము కలిగింది, దుఃఖం కలుగుతుంది, ఈ బాధలు, ఈ బంధనాలు ఏర్పడుతున్నాయి అనేది వివేకికి వైరాగ్యముతో సాధన ద్వారా తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకొని ఏ కర్మ, ఏ సంస్కారాలు, ఏ రకంగా మన లోపల బీజాలు ఉన్నాయి, జన్మ జన్మల నుండి వచ్చినటువంటి బీజాలను కూడా యోగి తన సూక్ష్మ దృష్టితోనే తెలుసుకోగలుగుతాడు అనేది మనం విన్నాము. అలా తెలుసుకొని పాత సంస్కారాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ, అంటే పాత సంస్కారాల ప్రభావాన్ని తగ్గించుకోవడం అంటే దాని అర్థము ఏ కారణం చేత మనకు దుఃఖం కలుగుతుందో, బంధనం ఏర్పడుతుందో అటువంటి కర్మలు చేయకుండా జ్ఞానాన్ని పొంది విముక్తులమయ్యేటువంటి కర్మలు చేస్తూ, అనగా నిష్కామ కర్మలు, ఈశ్వర ఆరాధన, ఈశ్వర సమర్పణ, ఈశ్వర ప్రణిధానంతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారా మనము బంధ విముక్తులం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి కర్మలను తెలుసుకోవాలి అంటే మనము సూక్ష్మ దృష్టిని పొందాలి, అనగా జ్ఞాన దృష్టిని పొందాలి. అది సత్సంగం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, గురువుల సన్నిధిలో వారి ఉపదేశాల ద్వారా మనకు ఈ ప్రేరణ కలుగుతుంది. ఏ కారణం చేత మనము తెలుసుకోలేకపోతున్నామో, ఏవైతే సంస్కారాలు ఉన్నాయో గత సంస్కారాలు, వాటిని సరి చేసుకోవడానికి, అంటే వాటి ప్రభావం తగ్గించి మంచి సంస్కారాల యొక్క శాతాన్ని పెంచడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అందుకే సత్సంగము, మంచి వారితో స్నేహము, ఏ విషయాన్ని ఎవరు ఏ రకంగా తెలుసుకొని ఉన్నారో వారితోనే మనం ఆ విధంగా స్నేహం చేసినట్టయితే, వారి సన్నిధిలో, వారి ఆశ్రయంలో ఉన్నట్టయితే మనకు అటువంటి ప్రభావం మన పైన పడుతుంది. అందుకే మనమందరం కూడా ప్రతినిత్యం సత్సంగం ద్వారా మనం
మంచి కర్మలు చేస్తూ మన సంస్కారాలను సరి చేసుకొని, మన బీజాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు మనకు ప్రేరణ లోపల నుంచి కలుగుతుంది. ముక్తికి సంబంధించినటువంటి శక్తి లభిస్తుంది. లభిస్తుంది. జ్ఞానం లభిస్తుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్తాం. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ. కాబట్టి బంధువులారా, పరమేశ్వరునికి అనేక నామాలు, అనంత నామాలు, లెక్కపెట్టలేనటువంటి నామాలున్నాయి. కారణము, పరమేశ్వరుని యొక్క సంస్కారాలు అనంతమైనటువంటి కర్మలు. ఆ పరమేశ్వరుడికి ఎన్ని కర్మలేమిటి? అనంత కర్మలు. పరమేశ్వరుడు అనంత కర్మలు చేస్తున్నాడు. అనంత కర్మలు చేస్తున్నాడు గాబట్టి అనంత నామములు వచ్చినాయి. ఏ కర్మకు సంబంధించిన నామమో, ఆ కర్మకు సంబంధించినటువంటి నామముతో మనం స్మరణ చేస్తుంటాం. అనగా గుణం. ఈ అనంత గుణాలకు అనంత నామాలున్నాయి. మరి మనకు ఏ గుణము కావాలో, మనలో ఏ గుణము లేకపోవడం వలన మనకు దుఃఖం కలుగుతుంది. మన ఉన్నతి ఆగిపోయింది. మన అభివృద్ధి జరగడం లేదు. అటువంటి గుణం ఏదైతే మన బలహీనత ఉందో దాన్ని దూరం చేసి, ఆ గుణాన్ని పెంచుకోవడానికి మనం భగవంతుణ్ణి ఈ వేద మంత్రాలతో, ఆ నామముతో మనము భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు ఆనందం కావాలని ఉన్నదనుకోండి, అప్పుడు మనము ఓం ఆనంద అని ఆ విధంగా మనము భగవంతుని నామస్మరణ చేయాలి. భగవంతుని యొక్క శక్తి కావాలన్నప్పుడు భగవంతుడు సర్వశక్తిమాన్ అని ఆ విధంగా, న్యాయం కావాలన్నప్పుడు న్యాయకార అని, దయ కావాలన్న దయాలు అని, కృప కావాలన్న కృపాలు అని, ఈ విధంగా మనము భగవంతుని యొక్క గుణాలను స్మరించుకోవడం ద్వారా, స్తుతి చేయడం ద్వారా, ప్రతినిత్యం భగవంతుని ఆ విధంగా ఆ నామముతో స్మరణ చేయడం ద్వారా, ఆ నామము యొక్క అర్థము భావయుక్తంగా చేయడం ద్వారా మనకు మన లోపల అటువంటి సంస్కారాలు దృఢమవుతాయి. ఇప్పుడు మనము ఈ దినము మనము ఒక మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనిషికి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాల భయాలుంటాయి. భయంతోని మనిషి తన ఉన్నతిని ఆపేసుకుంటుంటాడు. భయంతోనే అబద్ధాలాడుతుంటాడు. భయంతోనే రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం కూడా చూస్తూనే ఉన్నాం చిన్నప్పుడు. మన పిల్లలైనా సరే, తల్లిదండ్రులు భయంతోని అలా వారి పైన భయంతోని అబద్ధం ఆడడము, లేనిపోని విషయాలు చెప్పడము, జరిగేది ఒకటైతే చెప్పేది ఇంకొకటి. ఈ రకంగా రకరకాల పద్ధతులలో పిల్లలు చెప్తూ ఉంటారు. మనం కూడా మన పెద్దవాళ్ళకు కూడా ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు అవమానం అవుతుందేమో అనే భావనతోని మనము అబద్ధం ఆడేస్తూ ఉంటాం. వ్యాపారాల్లో అబద్ధం ఆడేస్తుంటారు. ఇవన్నీ రకాల భయాలు. భయంతోనే మనిషి అబద్ధం ఆడుతుంటాడు. భయంతోనే మనిషి అసత్యం ఆడుతుంటాడు. భయంతోనే మనిషి మోసం చేస్తాడు. భయంతోనే మనిషి మోసపోతాడు. భయంతోనే మనిషి వక్ర మార్గంలోకి వెళ్తాడు. భయంతోనే మనిషి డిప్రెషన్‌లోకి వెళ్తాడు. భయంతోనే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. భయంతోనే ఇవన్నీ కూడా. అయితే ఆ భయము దూరం గావాలి. దాని కొరకు ఈ మంత్రముంది. అన్ని రకాల భయాలు. ఎందుకంటే మనిషి స్టేజ్ ఫియర్ ఉన్నదనుకోండి, వేదిక పైకి వచ్చి చెప్పేటువంటి భయమున్న వ్యక్తి ఎన్ని నేర్చుకున్నా కూడా వ్యక్తం చేసేటువంటి తత్వం లేనప్పుడు, భయమున్నప్పుడు వేదిక పైకొచ్చి మైక్ పట్టుకొని మాట్లాడలేడు. ఆ స్టేజ్ ఫియర్ అంటాం మనం. ఆ విధంగా ఆ స్టేజ్ ఫియర్‌ని తొలగించుకున్నప్పుడు అనర్గళంగా ఎప్పుడంటే ఏ సమయంలో, ఏ సందర్భమైనా సరే మైక్ చేతికొచ్చిందంటే ఆ టాపిక్ మీద, ఆ విషయం మీద మాట్లాడగలుగుతాడు. అంటే అది భయం దూరమైంది గాబట్టి మాట్లాడగలుగుతాడు. అదే విధంగా ప్రారంభంలో సైకిల్ తొక్కేటువంటి వ్యక్తి, సైకిల్ తొక్కుతూ సైకిల్ మీదికెళ్ళి పడిపోతానేమో అనే భయంతోని అటు జూసుకుంటూ, ఇటు జూసుకుంటూ, పట్టుకుంటూ అలా నడిపిస్తూ కింద పడిపోతుండు. అలా 4 సార్లు, 5 సార్లు పడి, ఆ తర్వాత సైకిల్ నేర్చుకోవడం పూర్తిగా వచ్చిన తర్వాత నిర్భయంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. చివరికి సైకిల్ నడిపించడంలో ఎంత ప్రావీణ్యత వస్తుందంటే చేతులు వదిలేసి కూడా తొక్కుతూ ఉంటారు. ఈ విధంగా భయం దూరమైనప్పుడు దాంట్లో ప్రావీణ్యత, నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. మరి మనం ఆత్మస్వరూపులము. మనము ఆనందాన్ని, మోక్షాన్ని పొందాలి అంటే మన లోపల ఏ రకమైనటువంటి భయం ఉండకూడదు. అందుకే భగవంతుడు అభయ స్వరూపుడు. భగవంతుడు అభయుడు.
కాబట్టి అభయుడు అనేటువంటి అభయః అనేటువంటి నామముతో మనం భగవంతుని నామస్మరణ చేసినట్టయితే, జపం చేసినట్టయితే మన లోపల భయం పోతుంది. మనమంటే భయం ఎవరికైతే ఉందో వారికి కూడా మన నుండి భయం అనేది దూరం అవుతుంది. అంటే అభయం అంటే కేవలము ఎదుటి వ్యక్తి నుంచి కలిగేటువంటి భయం దూరం కావడమే కాకుండా, మన నుండి ఎవరికైతే భయముందో, ఆ భయం కూడా దూరం కావాలి అనే భావనతో ఈ మంత్రం. ఈ మంత్రము మనము చాలా సార్లు విన్నాము. అలాగే ఈ మంత్రము చాణక్యుడికి ఇష్టమో ఏమో మరి ఆ 'చాణక్య' సీరియల్‌లో కూడా ఈ మంత్రాన్ని వారు పొందుపరచడం జరిగింది. మనం వింటున్నప్పుడు. పాత 'చాణక్య' సీరియల్ ఏదైతే ఉందో అటువంటి దాంట్లో ఆ మంత్రము యజుర్వేదంలోని 36వ అధ్యాయం 22వ మంత్రము. ఓం యతో యతః సమీహసే తతో నో అభయం కురు షన్నః కురు ప్రజాభ్యో భయం నః పశుభ్యః అనేటువంటి మంత్రము. యతో యతః సమీహసే అనగా యతః యతః ఎక్కడి ఎక్కడి నుండైనైతే ఏ ఏ ప్రాంతం నుండైనైతే మనకు భయం గలుగుతుందో ఆ భయాన్ని దూరం చేయమని. అనగా ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి స్థలాన్ని సమీహసే నిర్మించిన వాడు, చేష్ట చేసేవాడు పరంపిత పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరంపిత పరమేశ్వరుడు దయాళువు గాబట్టి, ఆ దయాళువు అయినటువంటి పరంపిత పరమేశ్వరుడు భూమండలంలో, బ్రహ్మాండంలో ఎన్నో రకాల స్థలాలను, ఎన్నో రకాల గ్రహాలను నిర్మించి ఇచ్చాడు మానవుడికి. కాబట్టి అన్ని రకాల స్థలాల నుండి ఎక్కడెక్కడైతే భయం ఉంటుందో, ఆ భయాన్ని దూరం చేసి ప్రతి స్థలము నుండి మాకు అభయం కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. యతో యతః సమీహసే ఎక్కడి ఎక్కడి నుండైనా అయితే పరమేశ్వరుడు స్థలములను నిర్మించినాడో, చేష్ట చేస్తున్నాడో, క్రియలను చేస్తున్నాడో, ఆ క్రియలన్నిటి నుండి మాకు తతోనో అక్కడి నుండి యతః అని అంటే ఎక్కడి నుండైతే, తతః అంటే అక్కడి నుండి అని అర్థం. యతః జహాं से తతః వహాं से అనేది సంస్కృతం యొక్క హిందీ అర్థం అది. కాబట్టి యతో యతః అంటే యతః యతః ఎక్కడి నుండైతే ఎక్కడి నుండైతే ఎక్కడెక్కడి నుండైతే సమీహసే సమీహసే ఇక్కడ మధ్యమ పురుష ఏకవచనంలో భగవంతుడు సం ఇహ అసే అంటే దగ్గరుండి అన్ని రకాల చేష్టలు చేస్తున్నావో హే పరంపిత పరమేశ్వర అక్కడ అక్కడ నుండి తతోను అక్కడి నుండి అభయం కొరు మాకు అభయం చేయము. ఆ స్థలం నుండి మాకు ఏ రకమైనటువంటి భయం కలగకూడదు. మనము కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు భయం కలుగుతుంది. ఎందుకంటే కొత్త స్థలంలో మనకు ఎవరు పరిచయం ఉండరు. రాత్రి అవుతుంది. మరి ఉండడానికి స్థలం గావాలి. ఏ విధంగా మనం కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండాలి? మన మాట తీరు ఏ విధంగా ఉండాలి? మన చేష్టలు ఏ విధంగా ఉండాలి? మన వ్యవహారం ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా అభయం కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన చేష్టలు, మన భావాలు, మన ఆలోచనలు, మన వ్యవహారం, మన ఆచరణ, మనం అడిగే పద్ధతి సరిగ్గా లేకపోతే ఆ స్థలం నుండి మనకు భయమే కలుగుతుంది. మన వ్యవహారం, మన ఆలోచన, మన వాక్కు, త్రికరణం అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయనుకోండి. కొత్త స్థలంలో కూడా కొత్త మనుషులను మనం మిత్రులను చేసుకొని, ఆ స్థలంలో మనం నిర్భయంగా, అభయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమీహసే ఇక్కడ సమీహసి అంటే సమ్యక్ చక్కగా చేష్ట చేయడం అని అర్థం ముఖ్యంగా. అనగా అన్ని రకాలుగా పరిశీలించి మనము త్రికరణముతో వాక్కుతో, మనసుతో, క్రియలతో శారీరకంగా, మానసికంగా ఏవైతే క్రియలు చేస్తున్నామో మనసా, వాచా, కర్మణ ఆ క్రియలను, ఆ చేష్టలను సరిగ్గా చేయాలి. గమనించి చేయాలి, పరిశీలించి చేయాలి. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహారం ఇంకో ప్రాంతంలో ఉండదు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి భాష ఇంకో ప్రాంతంలో ఉండకపోవచ్చు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పద్ధతులు ఇంకో ప్రాంతంలో ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఏ ప్రాంతంలోనైతే వెళ్తున్నామో, ఏ దేశంలోకైతే వెళ్తున్నామో, ఏ ప్రదేశంలో మనం వెళ్ళాలనుకుంటున్నామో,
అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులను మనం ముందుగానే తెలుసుకొని వెళ్ళినట్టయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. మనము ఆ వ్యవహారాన్ని సరిచేసుకొని, ఆ కొత్త స్థలంలో కూడా మనము సమీహసే ద్వారా, సమీక్ష ద్వారా, సరి అయినటువంటి పరిశీలన ద్వారా, సరి అయినటువంటి చేష్టల ద్వారా మనము మన భయాన్ని దూరం చేసుకొని అభయంగా వెళ్ళొచ్చును. ఏ రకంగా? ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి, ఆ విద్యార్థి చక్కగా సంవత్సరమంతా చదువుకున్నాడనుకోండి. అన్ని రకాల ప్రశ్నలను పరిశీలించి, వాటి యొక్క జవాబులను, వాటి సమాధానాలను, వాటి యొక్క ఆన్సర్స్‌ని సరిగ్గా తెలుసుకున్నాడనుకోండి. అప్పుడు ఆ వ్యక్తికి పరీక్ష అంటే భయముండదు. ఎందుకంటే సంవత్సరమంతా టీచర్ చెప్పినట్టు పాఠాలను సరిగ్గా విన్నప్పుడు, ఆ పాఠాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, లెసన్ పూర్తిగా అర్థమైనప్పుడు, ఆ లెసన్ నుంచి కొత్త క్వెషన్స్, న్యూ క్వెషన్స్ ఏవైనా అవి బుక్‌లో లేనటువంటివి కూడా ఏవైనా క్వెషన్ కొత్తగా వేసినా కూడా, లెసన్ పూర్తిగా అర్థమైనప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతాడు. చిన్నప్పుడు పాఠాలు మనకు లెసన్ వైస్‌గా చెప్పేవారు. క్వెషన్ బ్యాంక్ అనేది ఉండేది లేదు. క్వెషన్ టు ఆన్సర్ అనేది లేదు. మొత్తం కంప్లీట్‌గా మనము ఆ లెసన్‌ని, ఆ పాఠాన్ని కంఠస్థం చేసుకోవాలి. ఆ పాఠాన్ని అర్థం జేసుకోవాలి. అప్పుడు ఆ పాఠంలోనూ నుంచి ఏ ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకు సమాధానం మనం చెప్పగలుగుతాం అనేటువంటి ఒక ధీమా, ఒక ధైర్యం మన లోపల ఉంటుంది. నమ్మకం గలుగుతుంది. అప్పుడు మనము మనకున్నటువంటి గురువులను, వాళ్ళు ఏ ప్రశ్న వేసినా నేను సమాధానం చెప్పగలుగుతా అనే ధైర్యంగా మనం వారికి సమాధానం చెప్పొచ్చు. ఈ విధంగా పూర్తిగా సరియైన పద్ధతిలో చేష్ట చేసేటువంటి వారికి భయముండదు. బాగా చదివిన వారికి, ఎప్పటికప్పుడు లెసన్స్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థికి పరీక్ష అంటే భయముండదు. ఎవరైతే చదవరో, సరి అయినటువంటి చేష్టలు చేయలేదు, రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్ళకపోవడం, టీచర్ చెప్పినటువంటి లెసన్స్ సరిగ్గా వినకపోవడము, ఇలా చేష్టలను సరిగ్గా చేయకపోవడం వలన, క్రియలు సరిగ్గా లేకపోవడం వలన, అప్పుడు పరీక్ష సమయానికి వచ్చేసరికి పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. ఆ భయముతో చదివిన క్వెషన్‌కి ఆన్సర్ కూడా మర్చిపోయి, అలాగే వదిలిపెట్టేసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకు కూడా అనుభవం ఉంది. మన పిల్లల్ని చూస్తే కూడా మనకు తెలుస్తుంది. స్టూడెంట్స్‌ని చూస్తే కూడా తెలుస్తుంది. కాబట్టి భయం దూరం గావాలి అంటే చేష్టలు సరిగ్గా జేయాలి. సమీహసి. అన్ని రకాలుగా, అన్ని పద్ధతిలో, సర్వకాలేషు, సర్వావస్థాసు, అన్ని రకాల అవస్థల్లో, అన్ని రకాల పద్ధతిలో మనము ఆ రకంగా మన చేష్టను సరిగ్గా చేసుకుంటే, అప్పుడు ఆ ప్రాంతంలో, కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు భయముండదు. అలాగే జీవితాంతము మనకు ఊహ తెలిసినప్పటి నుంచి సరి అయినటువంటి తల్లిదండ్రుల యొక్క పెంపకము, వారి యొక్క ఉపదేశాలు, అలాగే సరి అయినటువంటి గురువుల యొక్క సాన్నిధ్యం మనకు కలిగినప్పుడు, వారి ఉపదేశాలు, వారి యొక్క ఆజ్ఞానుసారంగా, ఆదేశానుసారంగా నడుచుకున్నప్పుడు, మనం జీవితాంతం వేదానుకూలంగా మన ఆచరణ ఉన్నప్పుడు, తప్పకుండా మనకు వివేక వైరాగ్యం ఉత్పన్నమై, మనం మోక్షాన్ని పొందుతాము అనేటువంటి నమ్మకం కలుగుతుంది. లేకపోతే మరణము మనకు ఒక శాసనంలాగా అయిపోతది. మరణం మనకొక దుఃఖంలాగా మారుతుంది. చనిపోయేటువంటి వారు చాలా మంది చనిపోతూ ఉంటారు. వారందరూ బాధపడుతూ, ఏడుస్తూ, మోహమాయలతో చనిపోతూ ఉంటారు. ఎవరైతే తెలుసుకుంటారో, మహర్షి దయానంద సరస్వతి గారు తెలుసుకొని మరణాన్ని జయించడం జరిగింది. వారు సంతోషంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. మరణమును వారు పూర్తిగా అర్థం చేసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ మరణం అర్థమైంది. జన్మ రహస్యం అర్థమైంది గాబట్టి, వారికి మృత్యు అనేటువంటి భయం లేకుండా నిర్భయంగా వారు తన ప్రాణాలను వదిలిపెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, దుఃఖపడకుండా, ఏడవకుండా, పూర్తిగా స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా వారు అభయంగా, నిర్భయంగా భగవంతుని యొక్క ప్రేరణతో, భగవంతునిపై పూర్తి నమ్మకముతో తన ప్రాణాలను వదిలిపెట్టడం జరిగింది. అది అభయ మరణం. కానీ సహజంగా చూసినట్టయితే సామాన్యంగా భయమరణాలే చాలా ఉన్నాయి. ఏడుస్తూ చనిపోయేటువంటి వారే ఉన్నారు. తెలవకుండా చనిపోతుంటారు హార్ట్ అటాక్ తోని. అంటే మరణం సంభవిస్తుంది అని తెలవకుండానే మరణం పొందడం అనేది కూడా సరైనటువంటి మరణం కాదు. అంటే వృద్ధావస్థ వచ్చి శరీరము, అవయవాలు జీర్ణశీర్ణమై ఇక శరీరం పనికి రాకుండా అయిపోతుంది. ఏ విధంగా అయితే బట్ట వేసుకున్నప్పుడు, దుస్తులు వేసుకున్నప్పుడు
ఈ షర్ట్ గాని, ఈ దుస్తులు గాని పనికి రాదు, ఇక పూర్తిగా వేసుకునేటువంటి అవకాశం లేదు అన్నప్పుడు దాన్ని వదిలేసి కొత్త దుస్తులను ధరించేవారు. పూర్వకాలంలో చిన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులు, మన తాత వాళ్ళు కూడా వాళ్ళని చూసినట్టయితే వాళ్ళ దగ్గర ఎన్ని జతల వస్త్రాలుండేవి? 1, 2 ఎక్కువలో ఎక్కువ 3 జతల కన్నా ఎక్కువ ఉండేవి కావు. ఆ 3 జతలు ఎప్పటికి 3 జతలే. ఒకటి పోయిందంటే ఇంకో జత వచ్చేది. అలా ఎప్పటికి 3 జతల వస్త్రాలే ఉండేవి. కానీ ఇప్పుడు మనం జూస్తున్నాం ఎన్ని 30 జతల వస్త్రాలయిపోయినాయి. అయితే ఆ వస్త్రాలు ఆ వస్త్రం పూర్తిగా చినిగిపోయే వరకు దానినే కుట్టుకుంటూ ఉపయోగించుకునేవారు. ఇది వాళ్ళ లోపలున్న ఏదైతే మనం అంటాం గదా! వాళ్ళ లోపల ఇంత పిసినారితనం అని. పిసినారితనం గాదు. ఆ వస్తువును పూర్తిగా ఉపయోగించుకోవడం అనేది వారికి అర్థమైంది. అలా శరీరమును కూడా దీంట్లో ప్రాణం ఉన్నంత వరకు, శక్తినున్నంత వరకు శరీరాన్ని ఉపయోగించుకొని, ఇక పూర్తిగా శరీరము పనికిరాదు అన్నప్పుడు తెలుసుకొని, అందరిని ఆహ్వానించి, బంధుమిత్రులందరిని ఆహ్వానించి, వారికి ఉపదేశం చేసి, అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టడం అనేది సరి అయినటువంటి మరణం. కర్మ సరిగ్గా ఉన్నట్టయితే ఉత్తమ జన్మ లభిస్తుంది. ఇంకా మోక్షం కూడా లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా స్ జీవితాంతం చేష్టలు సమీహసే సరైనటువంటి చేష్టలుంటే తప్పకుండా ఈ జన్మలోనే సద్య సిద్ధిర్భవేన్నః. ఈ జన్మలోనే ధర్మార్థ కామ మోక్షాలను మనం పొందవచ్చును. అది మనం చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వీటి ఆధారంగానే మనకు లభిస్తూ ఉంటుంది. 3 రకాల కర్మలు, ఆగమ కర్మలు, సంచయ కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో అది ఆగమ కర్మలు. వర్తమాన కాలంలో ఏదైతే నేను మాట్లాడడము, మీరు వినడము, మీరు ఆలోచించడం ఏదైతే జరుగుతుందో వీటిని ఆగమ కర్మలంటారు. అయితే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మనము చేసినటువంటి కర్మలున్నాయో ఆ కర్మ సంచయం అన్నమాట. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటిది. ఇక ప్రారబ్ధ కర్మలు అంటే జన్మ జన్మల నుండి మనం ఏవైతే కర్మల యొక్క సంచయాన్ని పొందినామో అవి ప్రారబ్ధ కర్మలుగా మనకు లభిస్తుంటుంది. అది ముద్ద ఎప్పటికీ ప్రతి జన్మలో మనకు వెంటాడుతూనే ఉంటుంది. ఇలా చేష్టలు, కర్మలు సరిగ్గా ఉంటే మన పురుషార్థం సరిగ్గుండాలి. అందుకే పురుషార్థ చతుష్టయాలంటారు ధర్మార్థ, కామ, మోక్షాలను. ఈ కర్మ అనేది ప్రధానం. ఈ కర్మతోనే కర్మ సంచయము, ఈ కర్మతోనే ప్రారబ్ధము. కాబట్టి ఈ కర్మలు సరిగ్గా ఉండడానికి మనకు జ్ఞానం అవసరము. జ్ఞానం ద్వారా ఏ కర్మల ద్వారా ఎటువంటి మనకు దుఃఖము గాని, సుఖం గాని కలుగుతుంది. ఏవి పాప కర్మలు, ఏవి పుణ్య కర్మలు, ఏవి సకామ కర్మలు, ఏవి నిష్కామ కర్మలు అనేది తెలుస్తుంది. తెలుసుకొని జ్ఞానంతోని కర్మ చేసినట్టయితే మంచి ఫలం ఉపాసన లభిస్తుంది. మంచి ఫలం లభిస్తుంది. అదే ఆ ఫలమే మనకు కావాలి. అభయం అనేటువంటి ఫలం కావాలి. ఆ అభయం అనే ఫలము పొందడానికి మనము ఈ మంత్రాన్ని జపం చేస్తున్నాం. యతో యతః సమీహసే తతోనో అభయం కురు. అభయం కురు. హే పరంపిత పరమేశ్వర అభయం కురు. ఇది మధ్యమ పురుష ఏకవచనంలో చెప్పడం జరుగుతుంది. నీవు మమ్ములను మమ్ములను అభయం కురు, అభయం చేయుము. ఎలాంటి భయం లేకుండా ఉండే విధంగా మా అందరి యొక్క మానసిక స్థితిని ఆ విధంగా చేయుమని భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. శంనః కురు ప్రజాభ్యః అభయం నః పశుభ్యః. అలాగే శంనః కురు ప్రజాభ్యః కళ్యాణకరమైనటువంటి కర్మలు చేసే విధంగా మమ్మల్ని తయారు చేయుము. అంటే మేమందరం మంచివారుగా, పుణ్యాత్మలుగా జీవించే విధంగా మాకు అటువంటి శక్తిని, ప్రేరణ కలిగించుము. శంనః కురు. శం అంటే కళ్యాణము. శం అంటే మంచి. శం అంటే సుఖము. శం అంటే హితము. శం అంటే మేలు. కాబట్టి మా అందరికి. అంటే మా అందరి కొరకు. కేవలము నా కొరకనే కాకుండా మా అందరికి, మా అందరిని శం కురు అనగా కళ్యాణకరమైనటువంటి కర్మలు చేసే విధంగా మమ్మల్ని నిర్మాణం చేయుము. ప్రజాభ్య ప్రజల నుండి రాజులకు, రాజుల నుండి ప్రజలకు అంటే సమస్త ప్రజలందరూ కూడా అభయంగా ఉండాలి. అలాగే ప్రజలు కూడా పరస్పరంగా ఒకరంటే ఒకరి భయం ఉండకూడదు. మరి ఇక్కడ ప్రజలకు కూడా ఒకరంటే ఒకరు ఎందుకు భయం ఉంటుంది అంటే ఈర్ష్య, ద్వేషాలు, రాగము ఏవైతే ఉన్నాయో, మానసిక వికారాలు ఉన్నాయో, ఈ ఈర్ష్య ద్వేషాల ద్వారా మనిషికి ఒకరికంటే ఒకరి భయం ఉంటుంది. ఆ భయంతో పుట్టినటువంటిదే యుద్ధాలు. ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయో
ఆ యుద్ధాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటిదంటే భయము. ఎందుకంటే మేము చెప్పినట్టు ఇనకపోవచ్చు, మా సిద్ధాంతాన్ని అణిచివేస్తుండొచ్చు, మా కులాన్ని అణిచివేస్తుండొచ్చు, మా సాంప్రదాయాన్ని పూర్తిగా నష్టం జేస్తుండొచ్చు అనేటువంటి పద్ధతిలోనే ఈ మతాలు పరస్పరంగా గొడవ పడుతున్నాయి. మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా మతాన్ని మీరు అనుసరించాలి. మా మతాన్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని అణిచివేస్తున్నారు. బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో మనము జై భీము, జై మీము అనుకుంటూ ఏవైతే నినాదాలు చేస్తున్నారో వీరందరూ కూడా కారణం ఏమిటిదంటే భయముతోనే ఇవన్నీ మాటలు వస్తున్నాయి. మనిషికి తన మీద తనకు నమ్మకం లేదు. సిద్ధాంతం మీద నమ్మకం లేదు. లేదా ధనము అనేటువంటి వ్యామోహంతోని, డబ్బుల ప్రలోభముతోని ఇలా మాట్లాడుతూ ఉంటారు. పదవి ప్రలోభాలుంటాయి. ధన ప్రలోభాలు, విత్తము ఈ రకంగా ఎన్నో రకాల ప్రలోభాలున్నాయి. ఆ ప్రలోభాలతోని మనిషి భయంతోని మాట్లాడుతూ ఉంటాడు. మనుస్మృతిని దగ్ధం చేయడం గాని, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి వాళ్ళు మనుస్మృతి చదవలేదు. ఏదో విన్న మాటలతోని భయపడి, ఆ రకంగా ఉద్యమాలు చేయకపోతే, ధరణులు చేయకపోతే మేము అణిచివేయబడతాం అనేటువంటి భావనతో అలా ధరణులు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా భయం. ప్రజల మధ్యలో పరస్పరంగా భయం ఉండడం వలన, ఆ రకంగా ఇన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ భయాన్ని దూరం చేస్తే అరాచకాలనేది తగ్గుతూ ఉంటుంది. ఈ మతాలు, సాంప్రదాయాలు కొత్త కొత్తవి పుట్టవు. అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. కాబట్టి ప్రజల మధ్యలో భయం లేకుండా చేయుము. ప్రజలను అభయం చేయుము. ప్రజాభ్యో అభయం నః పశుభ్యః. పశువుల నుండి కూడా మాకు ఏ రకమైనటువంటి భయం కలగకూడదు. ఎన్నో రకాల క్రూర జంతువులున్నాయి. ఆ క్రూర జంతువులు దాడి చేయకుండా మనుషుల మీద, మానవుల మీద దాడి చేయకుండా వాటి ద్వారా కూడా మాకు అభయం చేయుము, భయం లేకుండా చేయుము. అంటే మన చేష్టలు సరిగ్గా ఉన్నట్టయితే అహింసాపూరితమైనటువంటి, వైరత్యాగపూరితమైనటువంటి మన చేష్టలున్నట్టయితే పశువులు కూడా మనకు స్నేహితులుగా మారతారు. మనకు ఎన్నో ఘట్టాలు మనకు తెలుసు చరిత్రలో. భరతుడు గాని, కణ్వ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు భరతుడు, అలాగే మిగతా ఋషులు, మహర్షుల యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పశు పక్షులన్నీ కూడా అభయంగా ఉండేవి. ఎందుకంటే అక్కడ ఋషులు, మహర్షులందరూ కూడా పశువులను, పక్షులను ఏమనేవారు కాదు కాబట్టి నెమళ్ళు కూడా దగ్గరకొచ్చి నాట్యం ఆడేవి. ఎందుకంటే ఆ నెమలిని పట్టుకునేవారు గాదు. నెమలిని చంపేవారు కాదు. వీలైతే ఇంకా నెమలిని పోషించేటువంటి వారు, రక్షించేటువంటి వారే గాబట్టి ఆ పశు పక్షులకు కూడా తెలుసు వీరు మా రక్షకులు, భక్షకులు కాదు. కాబట్టి రక్షకులు అనే భావన ఎప్పుడైతే అభయం కలుగుతుందో, అప్పుడు అవి కూడా నిర్భయంగా, అభయంగా పశువులు, పక్షులన్నీ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పాము గాని, తేలు గాని, కుక్క గాని ఏవైతే కాటేసేటువంటివి ఉన్నాయో, దాడి చేసేటువంటి క్రూర జంతువులు, అవి కూడా వాటి లోపల ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఎదురు దాడికి దిగుతుందన్నమాట. ఈ మనుషులు మా పైన దాడి జేస్తారేమో అనేటువంటి భయంతోనే పాము కాటేస్తూ ఉంటుంది. తేలు కాటేస్తూ ఉంటుంది. కుక్క గరుస్తూ ఉంటుంది. అది నిర్భయంగా మీరు ఆగి వాటిని చూస్తూ తదేకంగా చూస్తూ ఆ విధంగా అభయంగా, నిర్భయంగా నిలబడి ప్రాణుల వైపు, ఆ పశువుల, పక్షుల వైపు మీరు చూసినట్టయితే అవి కూడా అక్కడనే ఆగిపోతే అక్కడి నుంచి అవి వెళ్ళిపోతుంటాయి. ఏమనవు. మనం ఏమనకపోతే, ఏం జేయకపోతే అవి కూడా ఏం జేయవు. మహర్షి దయానంద సరస్వతి జీవిత చరిత్రలో కూడా ఘట్టం ఉంటుంది. యమునా నదిలో స్నానం చేస్తున్నప్పుడు అక్కడికి మొసళ్ళు వస్తాయి. మొసళ్ళు వస్తున్నాయని శిష్యులు ఒడ్డున ఉన్నటువంటి శిష్యులు తెలియజేసినప్పుడు ఆ సమయంలో మహర్షి దయానంద సరస్వతి గారు కదలకుండా ఆ నదిలో అలాగే ధ్యాన స్థితిలో ఉండిపోతారు. అలా కదలకుండా ఉన్నప్పుడు మొసళ్ళు కూడా దగ్గరకొచ్చి వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే యోగిలో ఉన్నటువంటి అహింసా ప్రవృత్తి ఏదైతే ఉందో, వైరత్యాగ ప్రవృత్తి ఏదైతే ఉందో, ఆ ప్రవృత్తి వలన ప్రాణులు కూడా, క్రూర జంతువులు కూడా దూరమవుతాయి. అంటే మనం అభయంగా ఉంటే ప్రాణుల పట్ల కూడా అభయం కలుగుతుంది. కాబట్టి అభయం నః పశుభ్యః. పశువుల నుండి కూడా అభయం కలగాలి అంటే ముందు మనం అభయంగా ఉండాలి. మనం ఎవరిని కూడా చంపే విధంగా ఉండొద్దు. మన లోపల క్రూర భావన ఉండకూడదు. హింసా ప్రవృత్తి ఉండకూడదు. అహింస లాభం ఏమిటిదంటే వైరత్యాగం. అంటే అహింస యొక్క దాని యొక్క ఫలము అహింస యమమును మనం సిద్ధింపజేసుకుంటే మనకు వైరత్యాగం కలుగుతుంది. ఏ ప్రాణి పట్ల మనకు విరోధం ఉండదు, వైరం ఉండదు. కాబట్టి ఆ విధంగా అభయం మనకు లభించాలి అనే భావనతో
ఈ మంత్రం మనకు ఉపదేశం చేస్తుంది. శంనః కురు ప్రజాభ్యో అభయం నః పశుభ్యః. ఏ రకమైన ప్రజల నుండి ఇక్కడ మనం చూస్తున్నాం. రాజుల నుండి, పోలీసుల నుండి, మంత్రుల నుండి ఇంకా ఎంతో మంది అధికారులు వస్తూ ఉంటారు. వారి నుండి భయం కలుగుతుంది. ఎందుకంటే మనం సరైన పద్ధతిలో డ్యూటీస్ చేయకపోతే, మనం మన యొక్క కర్తవ్యాలను నిర్వహించకపోతే, అప్పుడు అధికారులు వచ్చినప్పుడు మనకు భయం కలుగుతుంది. లంచం తీసుకున్నప్పుడు భయం కలుగుతుంది. సరి అయినటువంటి సమయానికి రాకపోతే, టైం ఫాలో కాకపోతే భయం కలుగుతుంది. అదే మనము అన్ని రకాలుగా సిస్టమేటిక్‌గా సమీహస్య చేష్టలు చేసినామనుకోండి, అప్పుడు ఎంత పెద్ద అధికారి వచ్చినా, కలెక్టర్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా కూడా నిర్భయంగా, అభయంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే మన చేష్టలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరికీ భయపడడు. అలా భయం లేకుండా ఉండడమే అభయత్వము. అది కేవలము భగవంతుడు ఉపదేశించినటువంటి ఆదేశానుసారంగా నడుచుకున్నటువంటి వారికి మాత్రమే అభయ సిద్ధి కలుగుతుంది. యోగులు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ప్రయత్నం చేసేటువంటి వారికి అభయం కలుగుతుంది. మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క జీవిత చరిత్రను మనం పరిశీలించినట్టయితే, వారు ఎక్కడ కూడా భయపడలేదు. అలాగే వారు ఎవరిని భయపెట్టలేదు. ఈ 2 కూడా వారి జీవితం మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా శత్రువులను కూడా వారు వదిలిపెట్టడం జరిగింది. చివరికి శత్రువులు కూడా వచ్చి నమస్తే చేసేటువంటి స్థితిలో ఎవరైతే విమర్శించేటువంటి వారున్నారో, ఎవరైతే విరోధించేటువంటి వారున్నారో, వారు కూడా చివరికి మారిపోయి వచ్చి స్వామీజీ యొక్క కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి ఎన్నో ఘట్టాలు మనం చూస్తుంటాం. అంటే మహర్షి దయానంద సరస్వతి గారు పరంపిత పరమేశ్వరుని యొక్క నిజమైన పుత్రుడుగా ఉంటూ, భగవంతునిలో ఉన్నటువంటి ఆ గుణాన్ని పూర్తిగా ధారణ చేసుకున్నారు. కాబట్టి వారంటే ఎవరికీ భయం లేదు. అలాగే ఎవరన్నా కూడా వారికి భయం లేదు. ఒక పరమేశ్వరుడికి తప్ప. ఎందుకంటే ఆ పరమేశ్వరుని కూడా ఏ రకంగా తను చేసేటువంటి ఏవైతే అనుకోకుండా జరిగేటువంటి ఏదైతే సమస్యలున్నాయంటే భగవంతుని ఆజ్ఞకు ప్రతికూలంగా ఉన్నటువంటి వాడికే భయపడేవారు. కానీ ఎవ్వరికీ భయపడలేదు. ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద మఠాధీశుడైనా, ఎంతమంది భయపెట్టించినా కూడా, ఎంతమంది హెచ్చరించినా కూడా తన సత్య ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఇది మనకు మహర్షి దయానంద సరస్వతి గారు గురువు రూపంలో మనకు లభించడము, మార్గదర్శక రూపంలో మనకు లభించడము, మనం ఎన్నో జన్మల చేసుకున్న పుణ్య ఫలంగా మనకు ఈ మార్గం లభించింది. మహర్షి దయానంద సరస్వతి అనే ఒక మహా ఋషి, మహామనీషి, మహాపురుషుని యొక్క జీవిత చరిత్ర గాథ మనకు ప్రత్యక్షంగా పుస్తక రూపంలో సాక్షాత్ చూసినటువంటి వారి చేత రచించబడినటువంటి గ్రంథాలతో మనం వారి చరిత్ర తెలుసుకోవటం అది మన అదృష్టం అది. కాబట్టి అటువంటి మహనీయుడు మనకు గురువుగా లభించడం మనం చేసుకున్నటువంటి సుకృత ఫలము. కాబట్టి వారి చరిత్రను మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటే పరమాత్మ గుణాలు మహర్షి దయానంద సరస్వతిలో మనకు కనిపిస్తాయి. అందుకే మహర్షి దయానంద సరస్వతి గారు పరమేశ్వరుని యొక్క గుణాలను ధరించినటువంటి సచ్చా ఈశ్వర భక్తే, నిజమైనటువంటి ఈశ్వర భక్తుడు, భగవంతుని సంతాన, భగవంతుని పుత్రుడు మన మహర్షి దయానంద సరస్వతి గారు. కాబట్టి మనం మహర్షి దయానంద సరస్వతి గారి జీవిత చరిత్రను, ఘట్టాలను చూసి వారిలాగా కావడానికి మనం ప్రయత్నం చేస్తే, అప్పుడు మళ్ళీ మనం ఒక అడుగు ముందుకు వేసి పరంపిత పరమేశ్వరునిలో ఉన్నటువంటి గుణాలను ధరించి, ఆ గుణాలకు అనుకూలంగా మనం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం మోక్షం పొందడానికి అర్హులమవుతాము. అందుకే ఈ మంత్రాన్ని మనం తప్పకుండా చదవాలి. ఆ మంత్రం యొక్క ఒక్కొక్క శబ్దాన్ని, అర్థాన్ని తెలుసుకోవాలి. అందుకే సంస్కృత వ్యాకరణం చదవమంటారు. ఊరికే కాదు. ఈ జన్మలో, ఈ వయసులో, మధ్య వయస్సు నుంచి మీకు ఈ అవకాశం లభించింది, చాలా సంతోషము. కానీ దీనితోనే సర్వం వచ్చింది అనేది మాత్రం అనుకోకండి. అది ఏమవుతుంది అంటే అజ్ఞానానికి దారితీస్తుంది. కాబట్టి ఈ మధ్యలో మీకు కలిగినటువంటి ఏదైతే సిద్ధాంత పరిచయం ఉందో, ఆ సిద్ధాంత పరిచయం సంపూర్ణం కాదు. తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత ఉంది అనే విషయం అర్థం చేసుకొని నిరంతరం స్వాధ్యాయం చేయండి. గురువుల దగ్గరికెళ్ళండి, గురుకులాలకెళ్ళండి. అక్కడ కూడా వీలైనంత వరకు ఉండి వేదాధ్యయనం చేయాలి. అలా ఈ సంస్కారాలు ఈ జన్మలో దృఢమై వచ్చే జన్మలో బాల్యావస్థ నుండే మీకు గురుకులానికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. చిన్నప్పటి నుంచి మీకు సంస్కృత వ్యాకరణం చదివే అవకాశం లభిస్తుంది.
ఆ వ్యాకరణ పద్ధతి ఏదైతే ఉందో, వర్ణోచ్చారణ శిక్ష నుండి మొదలుకొని నిరుక్తం వరకు చదివినటువంటి వారికి ఏవైతే మంత్రాలు ఉచ్చరించేటప్పుడు ఆ మంత్రాల యొక్క భావము, రహస్యం వెంటనే తెలుస్తుంది. యతో యతః సమీహసే తతో నో అభయం కురు, శంనః కురు ప్రజాభ్యో భయం నః పశుభ్యః. సామాన్యంగా అందరూ చదువుతుంటారు. కానీ వ్యాకరణం చదివినటువంటి వారికి ఆ భావయుక్తంగా పదాలను చదువుతుంటారు. చదువుతున్నప్పుడు ఆ భావం కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మంత్రార్థము పూర్తిగా ఆత్మసాత్ చేసుకోవాలనుకుంటే వ్యాకరణం తప్పనిసరి అని మహర్షులు కూడా మనకు తెలియజేస్తారు. కాబట్టి బంధువులారా, ఈ వేద మంత్రాలు సామాన్యమైనటువంటి అక్షరాలు కావు, సామాన్యమైన పదాలు కాదు, శబ్దాలు కావు. ఇవి బీజాక్షరాలు, భగవంతుణ్ణి పొందేటువంటి, సృష్టి విజ్ఞానాన్ని పొందేటువంటి డీకోడ్ రూపంలో ఉన్నటువంటి మనకు ఒక విద్య, నాలెడ్జ్. కాబట్టి వీటిని మనము స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మంత్రాన్ని జపము చేసి, ఆ మంత్రంలో ఏదైతే పరమేశ్వరుని యొక్క గుణం ఉందో, ఆ గుణాన్ని ధరించి మనం కూడా శివోహంలాగా భగవంతుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అనుభూతిని పొందడం. అలా పొందినప్పుడు మనం మోక్షంలో ఉండడం అనేది అనుభూతి కలుగుతుంది. మోక్షం అంటే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత లభించేది, అది శాశ్వతమైనటువంటిది, అది ముక్తి కాలం. మోక్షం అంటే ఆనందం, అనగా పరమేశ్వరుని ఆనందాన్ని పొందడం. పదార్థాల యొక్క సుఖానందాన్ని పొందడం కాదు. పరమేశ్వరులో ఉన్నటువంటి స్వచ్ఛమైన, పవిత్రమైన, పరిశుభ్రమైనటువంటి ఏదైతే ఆనందం ఉందో, ఆ ఆనందాన్ని, పరమానందాన్ని పొందడమే మోక్షము. అది జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని పొందితే ముక్తి మనకు లభిస్తుంది. జీవించి ఉన్నప్పుడు మోక్షం కలగకపోతే ముక్తి మనకు లభించదు. కాబట్టి జీవన్ముక్తిగా ఉంటేనే చివరికి శరీరాన్ని వదిలిపెట్టేసి మహర్షి దయానంద సరస్వతి గారి లాగా మనం ముక్తిని పొందగలుగుతాం. కాబట్టి బంధువులారా, ఇది చక్కటి మంత్రము. యతో యతః సమీహసే తతో నో అభయం కురు, శంనః కురు ప్రజాభ్యో అభయం నః పశుభ్యః. ఈ అభయము ప్రతి కుటుంబంలో కూడా ఉండాలి. అత్తకు, కోడలకు, కోడలికి అత్తకు, అలాగే పిల్లలకు తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉన్నటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అపనమ్మకాలు ఉన్నాయో, భయంతోని అపనమ్మకాలు, అపనమ్మకంతోని భయాలు, ఇవన్నీ కూడా, వికారాలన్నీ కూడా దూరం కావాలి. అలా దూరం చేసేటువంటి శక్తి భగవంతుడు మనందరికీ ప్రసాదించాలి. కుటుంబంలో తో పాటు సమాజంలో కూడా, మన పరివారంలో కూడా, కులంలో కూడా, 10 మందిలో కూడా పరస్పరంగా మనిషికి ఒకరంటే ఒకరికి పడక వ్యవహారాలతోని భయం వేస్తూ ఉంటుంది మనిషికి. కాబట్టి ఈ భయాలన్నీ కూడా తొలగించమని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భగవంతుడా, నిన్ను ప్రసన్నం చేసుకోవడమే నాకున్నటువంటి ఏకైక లక్ష్యం. కాబట్టి మనుషులను కాదు, నీ ఆజ్ఞానుసారంగా నేను ప్రవర్తించాలి అంతే తప్ప, దాని ద్వారా ఎవరికి ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుందనే తర్వాత విషయం. కానీ నేను మాత్రం పూర్తిగా నీ అనుకూలంగా, వేదానుకూలంగా నేను ఆచరణ చేస్తున్నాను. అది నాకు కావాలి. నా ఆచరణ ద్వారా నువ్వు ప్రసన్నుడవైతే చాలు. అది ధర్మయుక్తమైనటువంటి ఆచరణం. ఆ ఆచరణ ధర్మాత్మలకు నచ్చుతుంది, అధర్మాత్మలకు నచ్చదు. కాబట్టి అధర్మాత్మలకు నచ్చకపోతే అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనము బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అది వదిలిపెట్టడం. ఈ విధంగా భగవంతుని ప్రార్థించి మనమందరం అభయములం కావాలి అని కోరుకుంటూ, నిశ్చింతంగా, ప్రసన్నంగా, హ్యాపీగా, సంతోషంగా, నిర్భయంగా భగవంతుని యొక్క ఆనందాన్ని పొందుతూ జీవితాన్ని, మానవ జన్మను సఫలం చేసుకుంటూ సార్థకం చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ, అటువంటి శక్తిని ప్రసాదించమని కోరుతూ, మీరందరికి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు అని తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అలాగే రేపు మన తులసి పూజలు, కార్తీక పౌర్ణమి ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు పాయసం చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ఉసిరి ఒత్తులుగా చేసి అలా దీపాలు వెలిగిస్తుంటారు. అలాగే యోగా ఆసన సమయంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ సమయంలో ఉసిరికాయలు చాలా బ్రహ్మాండంగా వస్తుంటాయి. బ్రహ్మ ప్రజాపతి ఎవరైతే ఉన్నారో పరంపిత పరమేశ్వరుడు కథ రూపంలో భక్తుడు వెళ్లి వరం అడగడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ భగవంతుడు ఏం వరం కావాలని కోరుకో అంటే, నేను సమృద్ధిగా ఉండాలి,
నేను సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి సుఖాలను పొందాలి అని అన్నప్పుడు ఆ బ్రహ్మ ప్రజాపతి ఉసిరి చెట్టుని ఇవ్వడం జరిగిందట. అలా ఒక కథ, అంటే దాని యొక్క విలువను పెంచడానికి కొరకు, అలా ఉసిరి చెట్టుతోని నువ్వు సమృద్ధి అవుతావు అంటే, ఆ ఉసిరి చెట్టుని పెంచి పోషించి ఉసిరి యొక్క సేవనం చేయడం ద్వారా శరీరంలో తత్వాలు పూర్తిగా సాత్వికంగా మారి, ఆరోగ్యకరంగా మారి, ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైన ఆలోచనలుంటాయి. ఆరోగ్యకరమైన ఆలోచనతోనే ఆరోగ్యకరమైన కర్మలు జేస్తారు. అలా ఆరోగ్యకరమైన కర్మలతోనే ఆరోగ్యకరమైన ఫలం లభిస్తుంది. ఆ ఫలం ఏంటిది? సుఖము, ఆనందం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం. కాబట్టి ఈ ఫలం మనకు లభించాలి అంటే ఉసిరి ఫలం అనేది తినాలి. ఉసిరి మురబ్బ తినాలి. ఇది మన నరాల్ని, మీరు ఉసిరిని గమనించినట్టయితే అందులో సన్నం సన్నం దారాల్లాగా ఉంటది. కాట్లుంటాయి. ఇది మన నఖశిఖ పర్యంతం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, బయట కనిపించేది, లోపల ఉన్న ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఉన్న ప్రతి అవయవానికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల పోషకాలు ఈ ఉసిరిలో ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు తులసి పూజ జేయడము, అనగా ఈ చలికాలంలో జబ్బులు రాకుండా ఉండాలి అంటే తులసి ఆకులను కషాయంగా చేసుకొని తాగాలి అని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. పూజ అంటే ఆ పదార్థాన్ని సరి అయినటువంటి పద్ధతిలో మనం వాడడం పూజ. పూజ అంటే కేవలం మనం ఇప్పుడు ఎన్నో రకాల పదార్థాలు, అనగా చెరుకు, అవి అన్నీ తీసుకపోయి ఒక రథంలాగా తయారేసి పందిరిలాగా వేసి పూజ చేస్తారు. అగరబత్తులు వెలిగిస్తుంటారు, దీపాలు వెలిగిస్తుంటారు, ఏవో నూనెలు వేసి. వాస్తవానికి ఆవు నెయ్యితోని దీపం వెలిగించాలి. అలా ఏవేవో పూజలు చేస్తారు, కొబ్బరికాయ కొట్టేస్తారు, ఇక పూజ అయిపోయింది అనుకుంటారు. మళ్ళీ తులసి చెట్టును మర్చిపోతారు. కానీ వాస్తవానికి తులసి ఆకులను ప్రతినిత్యము దండం పెట్టుకొని శ్రద్ధతోని ఆకులను స్నానం చేసి ఆకులను తెంపి కషాయం చేసుకొని తాగాలి ప్రతిరోజు. అందుకొరకే తులసి పూజ. అలాగే ఉసిరిని కూడా, ఉసిరి రసం గాని, ఉసిరి ఆమ్ల రసం తాగొచ్చు, లేదా మురబ్బ తినొచ్చు, లేదా పచ్చడి చేసుకోవచ్చు, వట్టిగా తినొచ్చు. ఏదైనా ఏదో ఒక రకంగా మన ఉసిరిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ శుభాకాంక్షలు. ఆరోగ్యమస్తు. శుభం భూయాత్. స్వస్తిర్భవతు. ప్రకృతిని మనం రక్షిస్తూ, ప్రకృతిలో జీవిస్తూ, ప్రకృతి అనుకూలంగా ఆచరిస్తూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఓం శం. ధన్యవాదాలు బ్రదర్జీ. చాలా చక్కగా వివరించిండ్రు. ముఖ్యంగా అభయం అనే పదానికి అసలు ఎంత లాభం ఉంటుంది అనే విషయం నిజంగా ఒక ఆశ్చర్యం గొలిపే రకంగా అనిపించింది. మనం అభయంగా ఉంటే గనక జంతువులు సైతం మనం ఏమి చేయవు, మనం ఏమైనా చేస్తామేమో అని వాటి రక్షణ కొరకు మాత్రమే అవి ప్రతిఘటిస్తాయి తప్పితే, మనం అభయంగా ఉంటే అవి చేయవు అనేది అభయం యొక్క ఒక ఉత్కృష్టమైన లక్షణాన్ని చెప్పిండ్రు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ముఖ్యంగా భగవంతుని ప్రసన్నం చేసుకోవడం మాత్రమే మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. దాన్ని మించి ఇంకా ఏది అవసరం లేదని కూడా చాలా చక్కగా వివరించారు మాతాజీ. ధన్యవాదాలు. శాంతి పడంతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. మరొకసారి ధన్యవాదాలు బ్రతజీ. అందరికీ నమస్తే.